బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మండిపడ్డారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చట్టంలో లేవని, అయిన అబద్దాలతో బహుజనులకు అన్యాయం చేయాలని ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చూస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 375వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన గాంధీజీ గారి కుటుంబం మాట ఇస్తే శిలాశాసనమని గుర్తు చేశారు. తెలంగాణ ఇస్తామని నాడు సోనియా గాంధీ గారు మాట ఇచ్చి అమలు చేశారని, ఇప్పుడు ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగపూర్ తో పాటు గుజరాత్, ఉత్తరప్రదేశ్ లలో 56 ఏళ్లుగా ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని, వాటిని బీజేపీ ఎందుకు తొలగించడం లేదని ఈ సందర్భంగా సీఎం గారు నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన పంచాయతీరాజ్ 2018 చట్టం బీసీలకు పెను శాపంలా మారిందని, రిజర్వేషన్ల పెంపుకు అడ్డంకిగా మారిందని విమర్శించారు. ఆయన బీసీ బిల్లులను ఆమోదించాలని రాష్ట్రపతికి ప్రధాని నరేంద్ర మోడీ, కిషన్ రెడ్డిలు చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. మహనీయుల స్ఫూర్తిని రగిలించడం కోసం వారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని, అందుకే సెక్రటేరియట్ సమీపంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా గత ప్రభుత్వం మైనింగ్ లీజ్ కిచ్చిన పాపన్న గారి స్వగ్రామం కిలాషాపూర్ కోటను టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో దొంగ ఓట్లకు కుట్ర జరిగే అవకాశం ఉందని, ఇతర రాష్ట్రాల నుంచి భారీగా ఓటర్లను తీసుకొచ్చి ఓటు వేయించేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలను హెచ్చరించారు.